హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బస్. సో ఈ రోజు నామినేషన్ సంబంధించి చాలా లేటెస్ట్ విషయాలు అయితే మనకు బయటకు వచ్చాయన్నమాట. ఫస్ట్ ఏంటి అంటే రీతు చౌదరి మీద అయేషా ఫుల్ గా ఫైర్ అవుతూ నోరు పాడేసుకుంటుంది. ముఖ్యంగా అయేషా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అయితే చాలా క్లియర్ గా కనిపిస్తోంది. అయేషా ఇంతలా ఓవర్ యాక్ట్ చేయడం వల్ల రీతు కంటే కూడా అయేషాకే మైనస్ అవుతుందనే విషయం అయేషా తెలుసుకోలేకపోతుంది అనుకుంటా. అండ్ అంతేకాకుండా సేమ్ వైల్డ్ కార్డ్స్ లో కొంతమంది నోరు జారుతున్నారు. ముఖ్యంగా అయేషా ఒక పక్క అయితే రెండో పక్క రమ్య ఏం చేసిందంటే తనుజాని నామినేట్ చేస్తూ నీకు వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదని చెప్పేసి కొన్ని పాయింట్స్ వదిలింది. అయితే ఇలాంటి నెగిటివ్ మాటల వల్ల ఆడియన్స్ లో వాళ్ళు వాల్యూ కోల్పోతారనే విషయం అయితే మర్చిపోతా ఉన్నారు. అంతేకాకుండా వైల్డ్ కార్డ్స్ ఏదో తెలియని ఒక గ్రడ్జ్ తోనో కోపంతోనో నామినేట్ చేస్తున్నట్టే చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఈ నామినేషన్స్ లో దివ్య మన సాయిని నామినేట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం వైల్డ్ కార్డ్స్ లో కాస్త సాఫ్ట్ అండ్ చాలా క్లియర్ గా ఆలోచిస్తున్న పర్సన్ సాయి. అలాంటి సాయిని ఎటువంటి ప్రాపర్ రీజన్ లేకుండా దివ్య నామినేట్ చేసినట్టయితే వార్తలు వస్తా ఉన్నాయి. ఈ రోజు ఎపిసోడ్ అయితే చూడాలి దానికి సంబంధించి. ఇంతేకాకుండా ఇంకా ఇమాన్యుయల్ అయితే ఫుల్ గా డేంజర్ లో ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఇమాన్యుయల్ ఇప్పుడు వరకు సరిగ్గా నామినేట్ అవ్వలేదు. నామినేట్ అవ్వకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆడియన్స్ లో ఓటింగ్ బ్యాంక్ అనేది ఫిల్ అవ్వదు అనమాట. ఓటింగ్ బ్యాంక్ కి సంబంధించిన ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సపోర్ట్ చేయాలంటే కాస్త ఈ నామినేషన్ లో పడి వాళ్ళకి ఓట్లు వేస్తూ కొంతమంది ఆడియన్స్ ఒక సెక్టర్ అవుతారనమాట. అలా ఇప్పుడు వరకు మన ఇమాన్యుయల్ కి అవ్వలేదు. సో ఇమాన్యుయల్ ఇంకా నామినేట్ అవ్వకపోతే కొంచెం డేంజర్ లో ఉన్నట్టే. ఇంక ఇదే విషయంలో చూసుకున్నట్లయితే మనకి దివ్య కూడా సేమ్ పొజిషన్ లో ఉంది. ఇక నామినేషన్ టాస్క్ లోకి వెళ్తే ఈ రోజు సుమన్ శెట్టి అండ్ ఇంకో కెప్టెన్ కి కలిపి బిగ్ బాస్ ఒక పవర్ ఇస్తాడనమాట. 2 క్యాప్సల్స్ లా ఉంటాయి. అందులో వాళ్ళిద్దరూ ఒక్కొక్కరిని చూస్ చేసుకోవాలని ఉంటుంది. అందులో సుమన్ శెట్టి ఇమాన్యుయల్ ని, అలాగే ఇంకో కెప్టెన్ వచ్చేసి మన అయేషాని చూస్ చేసుకుంటాడు అనమాట. వీళ్ళిద్దరికి కలిపి ఇంకొక బెలూన్ టాస్క్ పెడతారు. ఆ బెలూన్ టాస్క్ లో వీళ్ళకి కొన్ని పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ ఏంటి అంటే ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేయొచ్చు, ఇక ఎటువంటి క్వశ్చన్ లేకుండా. ఇంకొకటి ఏంటంటే ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. ఇంకొక పవర్ ఏంటంటే లీస్ట్ పవర్ ఒకరిని మాత్రమే నామినేట్ చేయొచ్చు. ఇలాంటి పవర్స్ ఇమాన్యుయల్ కి ఎక్కువ వస్తాయి, ఆయేషాకి ఏమో కొంచెం తక్కువ వస్తాయి అనమాట. ఆయేషాకి డైరెక్ట్ గా నామినేట్ చేసే పవర్ ఒకటి, సింగిల్ గా ఒకరిని నామినేట్ చేసే పవర్ వస్తుంది. ఆయేషా తన పవర్ ని సంజనాకి ఇచ్చి ఇంకొక డైరెక్ట్ గా నామినేట్ చేసే పవర్ తో రీతు చౌదరిని డైరెక్ట్ గా నామినేట్ చేస్తుంది అనమాట. చేస్తూ ఏం చెప్తుంది అంటే నీకు బుర్ర లేదు, నీ ఆట సరిగ్గా లేదు, నువ్వు లవ్ ట్రాక్లు నడపడానికి ఎక్కడికి వచ్చావు అని చెప్పేసి రీతు మీద అరుచుకు పడుతుంది, విరుచుకు పడుతుంది, ఆవేశపడుతుంది అనమాట. ఇక అది అయిపోయాక ఇమాన్యుయల్ తనకు వచ్చిన పవర్ ని కళ్యాణ్ తోను, తనుజతోను, దివ్యతోను ఇలా షేర్ చేసుకుంటాడు అనమాట. షేర్ చేసుకున్నాక ఇదే టైంలో తనుజని రమ్య నామినేట్ చేస్తుంది అనమాట. నామినేట్ చేసి నీకు వయసు పెరిగిందని బుర్ర పెరగలేదు, నువ్వు చేసిన పనుల వల్లే బర్ని బయటకు వెళ్ళిపోయాడు, అసలు టాప్ లో ఉండాల్సిన ప్లేయర్ కింద దిగజారిపోవడం కారణం మెయిన్ దివ్య అని తనుజ అని చెప్పేసి చాలా ఫైర్ అవుతుంది అనమాట. అయితే నామినేషన్స్ ఇలా జరుగుతుండగానే ఫుల్ ఫైర్ రమ్య వర్సెస్ తనూజా కింద మారుతూ ఉంటుంది. అదే టైంలో రీతు వర్సెస్ అయేషా కింద కూడా ఈ రోజు ఫుల్ ఎపిసోడ్ అయితే ఫైర్ లో ఉండబోతుంది అనమాట. అంతేకాకుండా ఇమాన్యుయల్ డేంజర్ లో ఉన్నాడు. ఇక వేరే విషయానికి వస్తే కళ్యాణ్ భయపడ్డాడు. ఎందుకంటే కళ్యాణ్ కి సండే రోజు చూపించిన ప్రోమోలో ఆడియన్స్ సైతం కళ్యాణ్ తప్పు అని చెప్పేసి 53% ఓటింగ్ రావడంతో కళ్యాణ్ ఎక్కడో తను తప్పు చేస్తున్నట్టు ఆడియన్స్ అనుకుంటున్నారని చెప్పేసి చాలా డీప్ ప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. మరి ఈ విషయాలపై మీరేమంటారు? కామెంట్ చేయండి.